హలో మావా, నమస్తే మావ. మళ్ళీ ఈరోజు చేపలకు వచ్చాం మావ. ఈ లొకేషన్ అయితే మన్నేరు రివర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర. ఏం పిండి ఇది? గోధుమ పిండి. గోధుమ పిండి ఎట్లా కలుపుతావురా? ఇట్లా ఎలా ఫుట్ ఏమేమి వేసావు అందులో? గోధుమ పిండి వేసి కొంచెం చెరువులో నీళ్ళు వేసాం. ఓన్లీ గోధుమ పిండేనా? ఓన్లీ గోధుమ పిండి. గోధుమ పిండి ఎందుకు వేస్తున్నావు? మన దగ్గర తౌడు లేదు కాబట్టి గోధుమ పిండి వేస్తాం. అంటే నువ్వు రిచ్ అనుకుని నేను ఇంకా గోధుమ పిండి వేస్తున్నా. కాదు, గోధుమ పిండి వేస్తే చేపలు పడతాయా? పడకపోతే ఏం చేయాలి? నన్ను నెట్టుకుని లోపల ఏంది ఇందులో నెట్టేయమంటావు? ఏంది నెట్టేయి. బాకరా చేప పడితే ఫస్ట్ చేప ముయ్య ఏమి కొడుతున్నాయి. ఏందన్నా ఇది తెల్లగా ఉంది? ఇది వేస్తే చేపలు ఊరికొస్తాయి. ఊరికొస్తాయా? అయితే ఇటు చూడు సరిగ్గా తీ. పెద్ద చేపలు పడాలంటే పెద్ద పిండి వేయాలయ్యా. ఇప్పుడు వస్తే చూడు ఉడుకుంటా. రండి 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 కూర్చోండి. ఇలాగా టీ ఇవ్వండి. చేపలు వచ్చిన తర్వాత ఈ లమ్డే కొడికి ఎవడి ఎక్కడికొస్తున్నారు. ఇంకమ్మా బయట బాగుంది, లోపల తీసుకెళ్ళి అది అది ఇంకొంచెం అలాగే అలాగే అది అది అదే 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 మనకు కావాల్సింది. ఇంకా ఇంకా కొంచెం కొంచెం అబ్బా కొంచెం లేదమ్మా. అమ్మ 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 ఇంకా 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 అది 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 అంతే అంతే అంతే. ఏం లేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. పాస్ కదా నువ్వేం నిలుస్తా లేదు అసలు ఈ చేతిలో. లోపల ఇంకొన్ని వేసి బాగా నువ్వు కూడా కడిగి. ఏం చూపించావు? సరిగ్గా చూపిలా. ఏయ్ పీకేవులే. మావ ఇక్కడ రవ్వు చేపలు పడతాయేమోలే అని చాలా సేపే గ్యాలం వేసాం, కానీ మనకు ఒక్కటి కూడా పడలేదు. అందుకనే ఇంకా కాసేపు ఇక్కడ పట్టి ఇంకా డబ్బాలతో పడదామని ఫిక్స్ అయినాం. మావ మనం డబ్బాలతో ఎలా పడతామో తెలుసు కదా. ఓ డబ్బా తీసుకుని దానికి బొక్క పెట్టి దాంట్లో జాగ్రత్తగా పిండి పెట్టి ఇంకా నీళ్ళల్లో ఇసిరేయడమే. పడతాడయ్యా. ఇంకోటి కూడా పండి, ఇంకోటి కూడా పండి. ఇంకా తీలే, అది కూడా దొబ్బేసిద్ది. ఎండ వచ్చిందయ్యా. मछली 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 पड़ा। क्या हुआ? क्या हुआ? क्या हुआ? ये क्या हुआ? కానీ మా ఏరా పెద్దది పెద్దది. కింద వేసిండే, కింద వేస్తావురా నువ్వు. కానీ జాగ్రత్తగా పట్టుకోయ్యా.
చాలేనా అలా ఎంత వేస్తావు పిండి? ఎక్కువ పిండి వేసినంత మాత్రం ఎక్కువ చేపలు పడవుగా, పడేది ఒకటే. ఏ ప్రభు అది రామ కృష్ణ క్యా హువా? నాది అది నాది అది నాది అది నాది అది నాది. బయట నువ్వు చెప్తా. రే 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 సల్మాన్ ఖాన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అబ్బా తిరుగుతున్నా ఏందాడా? పడింది పడింది, ఉంది 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 ఉంది. ఈ ఎల్లికల పడింది. అరే ఈసారి నేను వేస్తాను రా. చేప పడిందో చూడండి. చేప అయితే ఉంది 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 ఉంది. ఇదైతే చాలా కేర్ఫుల్గా ఉన్నారు. రా నీకు ట్రీట్మెంట్ ఏమి ముందే రా. తీసుకున్నా ట్రీట్మెంట్ ఇక్కడ. ఎవరే మావ మనం ఫస్ట్ పట్టిన లొకేషన్ లో అయితే మనకి 2-3 మొయ్య పిల్లలు అయితే పడ్డాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి అరగంటలో ఇన్ని చేపలు అయితే పడ్డాయి. అక్కడ చేపలు పట్టడం కన్నా ఇక్కడ చేపలు పట్టడమే చాలా మేలు. కానీ నేను అక్కడ ఎందుకు పడుతున్నానంటే అక్కడైతే రావు చేపలు పడతాయి మావ. అందుకనే ఎప్పుడు వచ్చినా గానీ అక్కడ కాసేపు కూర్చుంటాం మావ. మీలో ఎవరికన్నా ఈ చేప పేరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి.